ఆ మాజీ ఎమ్మెల్సీకి తెలంగాణ పొలిటికల్ ఇండస్ట్రీలో 40 years ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం తంటాలు పడుతున్నారు. అందుకే పార్టీని, లోకల్ ఎమ్మెల్యేని ఇరుకున పెడుతూ ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు. డిఎస్పీ పోస్టింగ్ అంశం ఇద్దరి మధ్య చిచ్చు రాజేసింది. కానీ ఓ మంత్రి ఫోన్ కాల్తో చివరకు బదిలీ ఆగిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ కయ్యాలు పీక్స్ కు చేరాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వార్ రోజురోజుకు ముదురుతోంది. ఇద్దరు నేతలు నేరుగానే ఒకరినొకరు విమర్శించుకుంటుంటే తామేమీ తక్కువ కాదంటూ వారి అనుచరులు మరో అడుగు ముందుకేసి మరీ సై అంటే సై అంటున్నారు. సంజయ్ కుమార్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పంచ్ డైలాగ్స్ తో జీవన్ రెడ్డి ఫోటోలు పెట్టి మరీ సంజయ్ కుమార్ పై విరుచుకుపడుతున్నారు. పరుష పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేయడంతో ఇద్దరి మధ్య పోరు మరింత ముదురుతోంది. పొలిటికల్ వాతావరణం ప్రశాంతంగా ఉంటే జగిత్యాల ఇప్పుడు వ్యక్తిగత దూషణలతో కాకరేగుతోంది. తిట్ల పురాణంతో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చర్చనీయాంశమవుతున్నాయి. ఒకప్పుడు తన అనుచరులు ఏదైనా తప్పు చేసినా, మాట్లాడినా కంట్రోల్లో పెట్టే జీవన్ రెడ్డి ప్రస్తుతం వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అందుకే సంజయ్ కుమార్ టార్గెట్గా మాజీ ఎమ్మెల్సీ ఫాలోవర్స్ మరింత దూకుడు పెంచారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల వ్యవహారాన్ని టీపీసీసీతో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్లో సంజయ్ కుమార్ వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలేలా లేరు జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరి ఏడాది కావస్తున్నా మాజీ ఎమ్మెల్సీ మాత్రం మారడం లేదు. ఇంకా తన పంతం వీడటం లేదు. సంజయ్ కుమార్ను రాజకీయంగా దెబ్బతీసే వరకు జీవన్ రెడ్డి వదిలిపెట్టారంటూ అనుచరులు ప్రతిజ్ఞ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి విషయాన్ని ఇద్దరు నేతలతో పాటు వీరి అనుచరులు భూతద్దంలో చూస్తున్నారు. తెగేదాకా లాగేందుకు ప్రయత్నించడం, తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే గొడవలు పెరుగుతున్నాయి. జగిత్యాలలో ఏదైనా పథకం అమలైనా, ఏవైనా నిధులు వచ్చినా, ఏదైనా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది తమ ఘనతే అని ఇద్దరూ చెప్పుకుంటున్నారు. వీరిద్దరి మధ్య వారితో ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీకి అతిగతి లేకుండా పోయింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మధ్య ఏడాదిగా ఘర్షణపూరిత వాతావరణం కొనసాగుతున్న సమయంలో జగిత్యాల డీఎస్పీ బదిలీ మరింత చిచ్చురేపింది. ఇక్కడ ఎస్డీఓపీగా పనిచేస్తున్న రఘుచందర్ను రామగుండం సీసీఎస్కు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ పనిచేస్తున్న వెంకటస్వామికి జగిత్యాల డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఏం జరిగిందో కానీ 24 గంటలు గడిచాయో లేదో ఏకంగా డీఎస్పీ బదిలీ ఆగిపోయింది. రఘుచందర్ తిరిగి జగిత్యాల డీఎస్పీగా కుర్చీలో కూర్చున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సిఫార్సుతోనే వెంకటస్వామికి జగిత్యాల డీఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారు. అటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా తనకు తొలుత డీఎస్పీ బదిలీ అంశం తెలియదని సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు. ఈ ఇద్దరు నేతలు జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడారు. అంతే, శ్రీధర్ బాబు ఫోన్తో డీఎస్పీ బదిలీ ఆగిపోయింది. ఇలా అధికారుల బదిలీపై కూడా రాజకీయ దుమారం రేగడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్పీ వెంకటస్వామి ప్రస్తుత ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పై అనేక కేసులు నమోదు చేశారని, అలాంటి పోలీస్ అధికారిని తిరిగి జగిత్యాలకు, అది కూడా తన నియోజకవర్గ పరిధికి కూడా వచ్చేలా ఎలా తీసుకువస్తారని అడ్లూరి లక్ష్మణ్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఒక్క డీఎస్పీనే కాదు, చివరికి కానిస్టేబుల్ వరకు కూడా బదిలీల విషయంలో నువ్వా నీనా అనేలా వ్యవహరిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. అయితే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కోటరీ నుంచి మద్దతు లేదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు మాత్రం ఫుల్ సపోర్ట్ లభిస్తోందని అంటారు. దీంతో సంజయ్ కుమార్ వినతి పత్రం ఇవ్వడమే ఆలస్యం. అది వెంటనే పరిశీలనకు వెళ్తోందంటే ప్రభుత్వంలో ఈయనకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టీపీసీసీలో జీవన్ రెడ్డి హవా నడుస్తోందన్న ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరి పంచాయతీ
తెలుగు సీరియల్స్ లాగా వచ్చే ఎన్నికల వరకు ఉండేలా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి అధిష్టానం ఏం చేస్తోందో.